బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం, సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము, సందేశమిచ్చు ఈ గ్రంథం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. బాలురు యౌవనులు, కన్యకలు వృద్ధులు, రాజులు అధిపతులు, భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది. ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి, అన్ని నామముల కంటే పైనామమైన యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో అనేక అపాయములు కలుగుతూ ఉంటాయి. ఈ అపాయములు రాకుండా కాపాడే జీవం కలిగిన దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రభాకర్ అంకుల్ గారు, మనీ ఆంటీ గారు, హైదరాబాద్ వాస్తవ్యులు, మనీ ఆంటీ గారు, మా తల్లి సమానులు, అమ్మగారు యేసు అనుచరుల పరిచర్యను ఎంతగానో బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రభాకర్ అంకుల్ గారిని, మనీ ఆంటీ గారిని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. వారి కుమార్తెలు ప్రవీణ, అల్లుడు రాకేష్ కోరికై, మరో కుమార్తె ప్రవీణ కోరికై, అదేవిధంగా మరో కుమార్తె ప్రశాంతి, అల్లుడు చిరంజీవి కోరికై, అదేవిధంగా మనీ ఆంటీ ప్రభాకర్ అంకుల్ గారు గ్రాండ్ చిల్డ్రన్ సందేశ్, వినీలా, ఎస్తేర్, షైనీ కోరికై, ప్రభాకర్ అంకుల్ గారు ఆరోగ్యం కోరికై ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవా, మా తల్లిదండ్రుల సమానులైన ప్రభాకర్ అంకుల్, మనీ ఆంటీ గారిని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబం దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో ప్రభు అవి నెరవేరులాగున సహాయపడండి. వారి కూతుర్లని, అల్లుళ్ళని మీరు దీవించి ఆశీర్వదించండి. మన్వడ్లని, మనవరాళ్ళని ప్రభు దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం. ప్రభు వారి జీవితాల్లో మనీ ఆంటీ గారు ప్రభు మీ పరిచర్య పట్ల ఎంతగానో వాంచగలిగి ప్రభు అనేకులు రక్షణ సువార్త వినాలని మీ ద్వారా ప్రేరేపింపబడి చేస్తున్న సహాయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. అమ్మగారు దేని కొరకైతే కన్నీరు కారుస్తున్నారో అది ఆనందంగా మారే విధంగా మీరు నడిపించి దీవించమని మేము వేడుకున్నాం. ఎక్కడ కూడా తన కుటుంబంలో, తన బిడ్డల కుటుంబంలో అన్యాయం జరగకుండా మీరే వారిని కాచి కాపాడమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. వారికి మీరు ఇస్తున్న వాగ్దానము, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కీర్తనల గ్రంథం 121 కీర్తన 7వ చరణం. అదేవిధంగా తండ్రి మీరు ఇస్తున్న ఆజ్ఞ, మీరు ఏక మనస్కులగున్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా బిడ్డలు జీవించి వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చమని తను చేసిన సహాయం బట్టి ఈరోజు ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వారి జీవితాల్లో కూడా ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం వారి జీవితాల్లో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం.
సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఒక దినాన్ని ఆ ప్రియ ప్రభు మనల్ని ప్రేమించి ఆయన కృపా వాక్యాన్ని వినడానికి మనకు ఆయన కృప అనుగ్రహించారు. కేవలము ఇది ఆయన దయ, ఆయన కృప. ఆయన దయకు మనము రుణపడి జీవించాలి. మీ ఆరోగ్యాల కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆయన క్షేమ హస్తాల క్రింద భద్రపరచబడి ఉండాలి అనేది మా యొక్క ఆశ. యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న సాతానుడు కుటుంబాలను గలిబిలి చేస్తున్నాడు, నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాడు. నా ప్రియ బిడ్డలారా, ముఖ్యంగా భార్యాభర్తలుగా ఉన్న నా ప్రియ బిడ్డలారా, మీ సంసార జీవితంలో ఆయా సమయాల్లో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశం ఉంది. వాటిని కొనసాగించవద్దు అని ప్రభు పేరిట నేను హెచ్చరిక చేస్తున్నాను. సాతానుడు కుటుంబంలో ప్రవేశించాడు. ఆ గొడవలను ఇంకా కొనసాగించడమే అతని యొక్క ముఖ్య ధ్యేయం. అంటే మీరు యేసయ్యకు ప్రముఖ స్థానం ఇవ్వడం లేదు అనే విషయాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాల్లో మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం కొరకై స్తోత్రాలు. కుటుంబ వ్యవస్థ ఏ రీతిగా ఉండాలో మీరు నేర్పుతున్న మీ ప్రేమ కొరకై నిండు హృదయంతో మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. వివాహ వ్యవస్థ అది గొప్ప వ్యవస్థని ఎరిగి మా బిడ్డలకు వివాహాలు చేయవలసి వచ్చినప్పుడు చాలా ఆలోచించి వాక్యానుసారంగా మా బిడ్డలకు వివాహాలు చేయడానికి సహాయం చేయమని అడుగుతున్నానైనా. వయస్సు పెరుగుతుందని తొందరపడి కానీ, లేక రావాల్సిన కట్నం రాలేదు అని కానీ ఆలస్యం చేయకుండానట్లు, తొందరపడకుండానట్లు మీ కృపను ప్రసాదించుమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయన. అనారోగ్యంగా ఉండి కూడా మీ వాక్యాన్ని ప్రేమించి టీవీ దగ్గరికి వచ్చిన మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి మాతో మాట్లాడండి. మీ మాట ప్రకారం జీవించే కృపానుభవాలు మాకు దయచేయండి. యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన నా ప్రియ బిడ్డలారా, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయము చివరి అధ్యాయం. ఈ చివరి అధ్యాయంలో కుటుంబంలో ఉండవలసిన వ్యవస్థ ఏ రీతిగా ఉండాలో అనే సత్యాలు రాయబడ్డాయి. రాజైన సొలొమోను యొక్క తల్లి బెత్షెబా అతనికి ఉపదేశించిన దేవోక్తి, అతనికే కాదు మనందరికీ ఉపదేశించిన దేవోక్తి. దేవోక్తి లేని యెడల జనులు నశిస్తారు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ముందు అధ్యాయంలో మనం చూచాం. కాబట్టి ఇది దేవోక్తి, దేవుడే మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా అని గ్రహించి దేవుని వాక్య ప్రకారము జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం ప్రారంభించాలి. అంతకుముందు గత పాఠంలో మనం చెప్పుకున్నది గుణవతైన భార్య దొరుకుట అరుదు. అట్టిది అనగా గుణవతైన భార్య ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగుదు. గుణవతైన భార్య, భార్య అనే మాటకు మనం వచ్చేటప్పుడు స్త్రీ, ఆమె భార్య. స్త్రీ అనే మాట ఆధ్యాత్మికంగా ఒక కోణంలోంచి మనం ఆలోచిస్తే సంఘానికి సాదృశ్యం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. సంఘము ముత్యము కంటే అమూల్యమైనది. సంఘముని యందు తన పెనిమిటి యేసయ్య నమ్మిక ఉంచుతాడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. సంఘము లాభసాటి కొరకు, డబ్బు సంపాదన కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు స్థాపించేది కాదు.
సంఘము యేసు ప్రవరిక సతీమణి భార్య అని ఎరిగి చాలా భద్రంగా కాపురం చేయాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ దినాల్లో సాతానుడు కుటుంబ వ్యవస్థను, సంఘ వ్యవస్థను పాడు చేస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించి చాలా జాగ్రత్తగా జీవించాలి. 12వ వచనాన్ని చదువుతున్నాం. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. ఆమె గుణవతైన భార్య తాను బ్రతుకు దినములన్నీ తన భర్తకు మేలే చేస్తుంది, కీడు ఎన్నడూ చేయదు కదూ. పెండ్లి రోజున ప్రమాణాలు చేస్తారు. నేను కీడు చేస్తాను అని ప్రమాణం చేస్తారా? నాకేదైనా కష్టం కలిగినప్పుడు నిన్ను వదిలిపెట్టి ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంటాను, నాకేదైనా కష్టం కలిగినప్పుడు నిన్ను వదిలిపెట్టి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటాను అని ప్రమాణాలు చేస్తారా? ఎంత భద్రంగా, ఏదో ప్రేమంతా అప్పుడే ఉట్టిపడిచినట్టుగా మనము ప్రమాణాలు చేస్తామే. పాప, ఆ ప్రమాణాలు ఏమైనాయి? బాబు, ఆ ప్రమాణాలు ఏమైనాయి? మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఏదైనా తప్పు చేస్తున్నారు అనంటే, భార్యలుగా తప్పు చేస్తున్నారు అనంటే, ఆనాడు ప్రమాణం చేసిన మీ భర్తకు అన్యాయము చేస్తున్నట్లే, అదే రీతిగా నీ భార్యకు అన్యాయము చేస్తున్నట్లే అనే సత్యాన్ని గమనించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. గత పాఠంలో నేను చెప్పలేదు, ఒక మాట నేను చదివాను. భార్య దొరికిన వానికి మేలు దొరికింది. మే అనే మాట తీసి తే అనే మాట పెడితే చదవండి మీరు. భార్య దొరికిన వానికి మేనే మాట తీసి తే పెడితే, భార్య దొరికిన వానికి తేలు దొరికింది. భార్య తేలు యొక్క నైతిక స్వభావం, తేలు యొక్క స్వభావం ఏమిటంటే కుట్టడం. అది కుట్టిందేనంటే ఎంతో బాధ. అమ్మా, పాప, నీ భర్తకు నీవు ఆశీర్వాదకరంగా మేలుగా ఉండాలి, అంతేగాని తేలుగా ఉండకూడదు. ఇంటికి వెళ్తే చాలు ఆమె మొదలు పెడుతుంది, మొహమంతా ఇట్టా పెట్టుకుంటుంది, ముచ్చుగా ఉంటుంది, నాతో సరిగ్గా మాట్లాడదు, ఇంటికెందుకులే అని చెప్పి ఎంతోమంది మగవారు బయట వారి సమయాన్ని ఖర్చు పెడుతున్నారు. నా ప్రియ ఆడబిడ్డలారా, జీవిత సత్యాలు మీరు గమనించాలి. అట్ ది సేమ్ టైం మగబిడ్డలు కూడా చాలా జాగ్రత్తగా వారి భార్యలతో కాపురం చేయాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు బ్రతుకు దినములన్నీ మీ కుటుంబంలో మీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా జీవించాలి. 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుతున్నాను. ఆమె గొర్రె బొచ్చును అవిసె నారను వెదుకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుచును. తన పనికత్తులకు భత్యము ఏర్పరుచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. విన్నారు కదూ, ఆ స్త్రీ ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. కష్టపడి పని చేస్తుంది. ఆమె తన భర్త కొరకు, తన బిడ్డల కొరకు దూరము నుండి బజారుకు వెళ్ళి సరుకులు తెచ్చి ఆహారము సిద్ధపరుస్తుంది. ఎంత మంచి సిస్టర్. వాక్యం వింటున్నా నా ప్రియ ఆడబిడ్డలారా, ఇల్లు యొక్క భద్రత మీ మీద ఆధారపడి ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని? ఆమె గొర్రెబొచ్చును అవిసినారును వెదుకును,
తన చేతులారా వాటితో పని చేయను. ఆమె కష్టపడి పనిచేసే స్త్రీ గుణవంతురాలు. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికత్తులకు భత్యము ఏర్పరచును. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టర్. ఆమె ఉదయకాలంనే లేస్తుంది, పెందలకడనే లేస్తుంది, టీ కాసి భర్తకిస్తుంది, లేక తన ఇంటి వారికి ఆమె పరిచర్య చేస్తుంది. వాట్ ఏ వండర్ఫుల్ వైఫ్, వాట్ ఏ వండర్ఫుల్ మదర్. నా ప్రియ బిడలారా, ఈ మాటలు చెబుతూ ఉంటే మీ అమ్మను కష్టపెట్టాలని కాదు, ఆడబిడ్డలుగా మీరు ఉదయకాలం లేవాలి. నా మాట వినండి. మీ తల్లికి సహాయపడాలి. అంట్లు మీరు తోమాలి. మీరు చేయవలసిన పని మీరు చేయాలి. మగబిడ్డలు, మీరు ఉదయకాలం లేచి మీ తండ్రికి సహాయపడాలి. మీ ఇంటిలో కృపాక్షేమాలు ఉండాలి. అంటే యవనస్తులుగా మీరు చేయవలసిన పని మీరు చేయాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినాలలో యవన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? వాళ్ళ ముఖాల మీదకి సూర్యుడు వస్తేనే కానీ, సూర్యకిరణాలు వస్తేనే కానీ వారు లేవరు. ఎందుచేత లేవడం లేదు? రాత్రుల్లో చాలాసేపు సీరియల్స్ చూసి చూసి అలసిపోయి ఎప్పుడో పడుకుంటారు. ఉదయకాలం లేటుగా లేస్తారు. ఆ తల్లి ఎంత మంచి తల్లి, ఎంత మంచి అమ్మ, గుణవంతురాలు, జ్ఞానవంతురాలు. నా ప్రియ బిడ్డలారా, ఈ మాటలు మీ కొరకే దైవ సేవకునిగా చెబుతున్నాను. మీ వ్యవస్థ మారాలి, మీ జీవితాలు మారాలి, మీ కుటుంబానికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. తన పనికత్తులకు కూడా పని ఏర్పాటు చేస్తుంది. ఈమె అనగా ఈ గుణవతి అయిన భార్య తల్లి ఇన్ని పనులు చేసుకుంటూ కొంత సొమ్మును ఆదా చేసి ద్రాక్ష తోట నాటించి దాని కాపును కూడా జాగ్రత్తగా చూసుకుంటూ కష్టపడుతుంది. ఎంత మంచి సిస్టర్. ఈ మాటలు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబాల్లో ఉన్న ఆడబిడ్డలు గుణము కలిగి, జ్ఞానము కలిగి జీవించాలి. దీని ద్వారా మనము గ్రహించేది, గుణవతి అయిన భార్య తన క్షేమము చూసుకోక తన భర్త, తన బిడ్డల యొక్క క్షేమాన్ని చూసుకుంటుంది. భర్త, బిడ్డలు తల్లి యొక్క, భార్య యొక్క క్షేమాన్ని చూడవలసిన ఆవశ్యకత ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గుణవతి అయిన భార్యను గూర్చి ఈ 37వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 37వ వచనం వరకు రాయబడింది. ఈ లక్షణాలు వాక్యం వింటున్న నా ప్రియ ఆడబిడ్డలలో ఉండాలి అని ప్రత్యేకముగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 17వ వచనం, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయనబ్బా. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. నడుము బలంగా ఉంటే ఆడవాళ్ళు పని చక్కగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు నడుము కట్టుకుని ప్రయాణం చేస్తారు అని నిర్గమాకాండ ధ్యానాల్లో మనం చెప్పుకున్నాం. మీకు గుర్తుందా? నిర్గమాకాండం 12వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా ఉంది. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని. చూసారా? కాబట్టి మీరు నడుము కట్టుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞ. మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేతపట్టుకుని త్వరపడుచు తినవలను, అది యెహోవాకు బస్కా పలి. నడుము కట్టుకోవాలి. భక్తుడైన ఇర్మియా గారు కూడా ఈ రీతిగా వ్రాశారు. ఇర్మియా గ్రంథం 1వ
అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా ఉంది, కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయను. ప్రభువారు కూడా నడుము కట్టుకొని పరిచర్య చేశారు. మీకు గుర్తుందా? యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడింది. యోహాను సువార్త 13వ అధ్యాయం 4-5 వచనాలు. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమును కట్టుకొనెను. కాబట్టి నడుమునకు ఆ ప్రియ ప్రభు కట్టుకున్నారు. ఆ ప్రియ ప్రభు రానై ఉన్నాడు గనుక మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలిగింపనీయుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఈ రాత్రి సమయంలో మన నడుములు బలపరుచుకోవాలి, చేతులతో బలముగా పనిచేయాలి. స్త్రీ ఇంటి పనిలోనే కాకుండా ప్రభు పనులు కూడా వారి నడుములు కట్టుకొని, అంటే సత్యముతో పనిచేయాలి. పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఈ రీతిగా వ్రాశారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడి. కాబట్టి మన యొక్క జీవితాల్లో సత్యమును దట్టి కట్టుకొని ప్రభు కొరకు జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 18వ వచనం, తన వ్యాపార లాభము అనుభవంచే తెలుసుకొనును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. అంటే ఆమె సోమరి వలె ఎక్కువగా నిద్రపోదు అన్నమాట. ఆమె పనులు ముగిస్తేనే కానీ నిద్రపోదు. ఆమె నిద్రపోయి ఎప్పుడో ఉదయం లేటుగా లేవదు. ఆమె ఎప్పుడు నిద్రపోవాలో ఆమెకు తెలుసు, ఆమె ఎప్పుడు లేవాలో ఆమెకు తెలుసు. ఎందుచేత గుణవతి అయిన స్త్రీ ఆమె పెందలకడనే లేస్తోంది. 19వ వచనం, ఆమె పంటెను చేతపట్టుకొనును, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడకును. అంటే ఆమె దుస్తులు కూడా నేస్తుంది అన్న మాట. ఈ వచనాన్ని బట్టి మనము గ్రహించవలసింది, ఆమె పేదవారిని కూడా చాలా దయగా చూస్తుంది. లూదియా వలె అనేక మంది విధవరాండ్రను పేదవారిని ఆదరించిన స్త్రీ. వాక్యం వింటున్నా నా ప్రియ చెల్లెండ్రు, నా ప్రియ ఆడబిడ్డలు, ఈ స్త్రీ వలె, గుణవతి అయిన ఈ స్త్రీ వలె మీరు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించాలని మనవి చేస్తూ ఈరోజు వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. ముగింపులో ఒక మాట, ఈ కార్యక్రమం ఈ రీతిగా నిర్విఘ్నంగా సాగడానికి మీరు చేస్తూ ఉన్న చూపుతున్న సహాయ సహకారాలే. దయచేసి ముందు దినాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేట్లుగా చూడమని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, యేసు అనుచరులు అనగా మన ప్రియతమ అన్న, తండ్రి సమానులు జోషి అన్నగారు, తెలుగు ప్రజల కుటుంబాలలో ఒక సొంత అన్నగా ఉన్న జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచరుల పరిచర్య. ఈ పరిచర్యకున్న దర్శనం, మారుమూల గ్రామాలలో సువార్త అందించాలి, సువార్తని అందరి ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్తని అందించాలి, సంఘాలు లేని దగ్గర సంఘాలు కట్టాలి. యేసు అనుచరులుగా మేము తీసుకున్న ఒక దర్శనము, సంఘాలు బలహీనంగా ఉంటే వారిని బలపరచాలని. కాబట్టి మేము ఒక 20 సంవత్సరాల క్రితము ఒక మిషనరీ కాలేజ్ మేము నడిపేటప్పుడు మిషనరీ స్టూడెంట్స్గా ఉన్న ఒక బ్రదర్ సన్యాసరావు గారిని శ్రీకాకుళం విజయనగరానికి ఒక మిషనరీగా ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు ఒక సంఘాన్ని కూడా కట్టాం. యేసు అనుచరులు పోషకులందరికీ
ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్వాగతం, సుస్వాగతం. ప్రియులారా, నేను యేసు అనుచరుల పరిచయ పక్షాన గడిచిన కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తా ఉన్నాను. నా పేరు రెడ్డి సన్యాసిరావు. పార్వతీపురం మన్యం జిల్లా కరాసవలస అనేటువంటి గ్రామంలో సేవ చేస్తా ఉన్నాను. యేసు అనుచరుల పరిచర్య పక్షాన ఇక్కడ ఒక మందిరాన్ని స్థాపించాలన్న దృఢమైన సంకల్పంతో గడిచిన కొన్ని సంవత్సరాలను ప్రారంభించాం. నేటికి దేవుని మహాకృపను బట్టి మీరు చేస్తున్నటువంటి ఆర్థిక సహాయం వలన మీరు చూస్తున్నటువంటి ఈ మందిరమును పూర్తి చేయగలిగాం. అయితే చెప్పాల్సింది ఏమిటి అనగా, ఈ నెల అనగా జూలై 15వ తారీఖు యేసు అనుచరులు మిషనరీ డే, ఆ విధంగానే జోషి గారు జన్మదిన సందర్భముగా జోషి గారి పిల్లలైనటువంటి జాన్ స్పర్జన్ గారు, భక్త సింగ్ గారు ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖున దాని ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఆ ఉత్సవానికి ఆర్థికంగా చేసిన మీ అందరికీ ప్రేమతో ఆహ్వానము పలుకుతున్నాం. ఇంతవరకు ఆర్థికంగా అందించిన మీ అందరికీ మా తరపున, సంఘం తరపున, నా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు ప్రేమతో మీ సహోదరుడు రెడ్డి సన్యాసి. హుదూదు తుఫాను వల్ల ఆ సంఘం అంతా చాలా బలహీన పడిపోయి క్రాక్స్ వచ్చేసి అదంతా చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. కానీ దేవుని అత్యంత కృపను బట్టి, దేవుడి ద్వారా ప్రేరేపింపబడ్డ మీలాంటి వారిని బట్టి, చేసిన సహాయాన్ని బట్టి ఈ సంఘాన్ని నూతనంగా కట్టాం. కాబట్టి జూలై 15th అనగా నాన్నగారి బర్త్డే, జోషి అన్నగారి బర్త్డేని యేసు అనుచరులుగా ఒక మిషనరీ డేగా జరుపుకుంటూ 25 సంవత్సరాలుగా వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జూలై 15th కూడా ఈ సంఘాన్ని ప్రతిష్ఠించబోతున్నాం. కాబట్టి దీంట్లో దేవుడు ఎంతో గొప్ప కృప, ఆయన కనికరాన్ని చూపెట్టారు. అదేవిధంగా మీలాంటి విశ్వాసులు ముందుకు వచ్చి చేసిన సహాయాన్ని బట్టి ఈ సంఘం అనేది కట్టబడింది. కాబట్టి ఈ సంఘ ప్రతిష్ఠ దాని కొరకు మీరు ప్రార్థించండి. ఈ విధంగానే మీ ప్రియతమ అన్న జోషన్న గారి బిడ్డలుగా మమ్మల్ని, మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యులాంటి జాన్ స్పర్జన్ గారిని, భక్తి సింగ్ మమ్మల్ని మీరు ప్రోత్సహించండి, ప్రార్థన చేయండి. హంగు ఆర్భాటాలు కాదు, పేరు ప్రఖ్యాతలు కాదు, ఘనత, మహిమ, ప్రభావాలు ఆ దేవాతి దేవుడికే చెందునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషి అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్తి సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.